ఒకరోజు రాత్రి సుమారుగా 9 గంటలకు ఒక వ్యక్తి తన ఇంటిలో నిద్రపోతున్నాడు. తన ఇంటిలో నిద్రపోతూ ఉంటే దేవుని యొక్క స్వరము తనకు వినబడుతుంది. ఏమని చెప్తుందంటే దేవుని స్వరం, నా కుమారుడా, నువ్వు లేచి మీ ఊరి చివరన ఉన్నటువంటి చెరువు దగ్గరకు వెళ్ళు అని చెప్పింది. ఆయన అంటాడు, ఇప్పుడు నేను లేవలేను, ఇప్పుడు నా వల్ల కాదు, రేపు ఉదయం వెళతాను అంటే కాసేపటికి మరొక్కసారి ఆ స్వరం తన యొద్దకు వచ్చి, నా కుమారుడా, ఆలస్యం చేయబాక, త్వరగా నా మాట విని నీవు లేచి వెంటనే ఇక్కడి నుంచి ఊరు చివరున్నటువంటి చెరువు దగ్గరకు వెళ్ళు అని రెండవసారి కూడా చెప్పింది. నేను వెళ్ళలేనయ్యా, బలహీనంగా ఉంది, ఈ సమయంలో నేను వెళ్ళలేను, రేపు ఉదయం వెళ్తానని ఆయన మరొక్కసారి సమాధానం ఇచ్చాడు. మరి కాసేపటికి మరొక్కసారి మూడవసారి ఆ స్వరం తన యొద్దకు వచ్చి, దయచేసి నా మాట విని త్వరగా లేచి వెళ్ళు, ఊరు చివరకు వెళ్ళు, చెరువు దగ్గరకు వెళ్ళు, నా మాట విని వెళ్ళు అంటే మూడవసారి చెప్పినా కానీ ఆయన వెళ్ళలా. ఆ స్వరానికి లోబడలా, ఆ మాటకి తనలో చోటివ్వలా. మూడవసారి కూడా నా వల్ల కాదు, రేపు ఉదయం వెళ్ళిపోతానని ఆయన చెప్పి నిద్రపోయాడు. తెల్లారిపోయింది, 6 గంటలకు లేచాడు. రాత్రి దేవుని స్వరము తనకు చెప్పినటువంటిది గుర్తొచ్చింది. దేవుడు రాత్రి చెప్పాడు కదా, చెరువు దగ్గరకు వెళ్ళమన్నాడు కదా, వెళ్ళిపోదామని లేచాడు. వెంటనే ఊరు చివరున్నటువంటి చెరువు దగ్గరకు వెళ్తున్నాడు. ఆయన ఆ చెరువు దగ్గరకు వెళ్ళేసరికి చాలా మంది జనం ఉన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకున్నారు ఇతనికి అర్థం కావట్లా. చాలా మంది జనం ఉన్నారు. ఈ జనమే కాదు, పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరిని దాటుకుంటూ ఏమైందని అడుక్కుంటూ వెళుతూ ఉన్నాడు. వాళ్ళకి తెలియదు ఎందుకున్నారో. అలా దాటుకుంటూ అడుక్కుంటూ పోయిన తర్వాత ఒకడు చెప్పాడు, అయ్యా, ఎవరో ఈ చెరువులో పడి ఒక వ్యక్తి చచ్చిపోయాడట, రాత్రి అతన్ని పైకి తీసుకొస్తున్నారు అని చెప్పాడు. వాడికి మా నూరు చెరువు తప్ప ఏ చెరువు దొరకలేదా, వాడు రాత్రి ఈ చెరువులో పడి సావాలా, ఎందుకు మనకి బాధ అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా ఆ శవాన్ని బయటికి తీసుకురాలా, పోలీసులు తెగ ప్రయత్నం చేస్తున్నారు. అలా కాసేపటికి ప్రయత్నం చేసి ఆ చెరువులో పడినటువంటి ఆ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చి ఆ గట్టున పండుకోబెట్టారు. ఇతను ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకొచ్చి చూసేసరికి ఆ వ్యక్తి ఎవరో కాదు, అతని కొడుకే. ఇది జరుగుతుందని రాత్రి దేవుని స్వరము, నా కుమారుడా లేచి వెళ్ళు అని ముమ్మారు చెప్పినా కానీ వినలా. ఈ రాత్రి ఎందుకు మీకు చెప్తున్నానంటే, నా మాట విని ఈ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. తప్పనిసరిగా ఇది మీకు ఉపయోగపడింది. వినకపోతే మనకే నష్టం. కొద్ది నిమిషాలు నాకు సమయం ఇవ్వండి చాలు. అది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. మానవత్వం అనేది మనుష్యులు మర్చిపోయినటువంటి రోజు అది. పశువులు సైతం బెటరు అనేటువంటి ఆలోచించేటువంటి రోజు అది. మనుషుల్లో పూర్తిగా జాలి, కనికరం అనేది, దయ అనేది పూర్తిగా సన్నగిల్లిపోయినటువంటి రోజు అది. మనుషులు ఇలా కూడా ఉంటారా అని మనుషుల మీద మనిషికి అసహ్యం వేసినటువంటి రోజు ఆ రోజు. ఏం జరిగిందంటే, యోసేపు, మరియ అనేటువంటి ఒక ఇద్దరు బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చారు. ఆమె ఆ గ్రామానికి వచ్చేసరికి తాను గర్భవతిగా ఉంది,
ప్రసవించేటువంటి సమయం వచ్చింది. ప్రసవించేటువంటి రోజు వచ్చేసింది. వారికి అక్కడ నివాసం ఉండటానికి స్థలము దొరకలేదట. అక్కడ రాసి ఉంది, స్థలమే దొరకలేదట వాడికి. వారు నివాసం ఉండటానికి ఎక్కడ కూడా చోటు దొరకలా. ఒక్కసారి ఊహించండి, ఈమె గర్భవతిగా ఉంది, ప్రసవించేటువంటి సమయం వచ్చింది, ఏ ఇంటిలో కూడా ఏ సత్రములో కూడా చోటు దొరకలా. ఎక్కడ ప్రసవించాలి, ఎక్కడ కనాలి? చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ యోసేపు వెళ్ళి, అయ్యా నా భార్య ప్రసవించబోతుంది, నాకు కాస్త మీ ఇంటిలో చోటు ఇవ్వమంటే కనికరం లేకుండా అవకాశం లేదని వెళ్ళగొట్టారు. ఇంటికి తిరిగాడు, అయ్యా భార్యకు చోటు ఇవ్వండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు కూడా ఒక స్త్రీమూర్తివే కదా, చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ఈ ఒక్కరోజు నా భార్యకి ఈ ఇంట్లో ప్రసవించడానికి స్థలం ఇవ్వగలరా అని అడిగితే, లేదు లేదు వెళ్ళిపో అన్నారు. ఎక్కడో చోటు ఇవ్వలా, ఎక్కడ అవకాశం ఇలా. ఓ పక్కన ఈమె నడి రోడ్డు మీద పండుకొని, అయ్యా ప్రసవ వేదన పడుతున్నాను, నొప్పులు ఎక్కువైపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి చేయంటే ఆయన వెళ్ళి ఎన్నో కుటుంబాలకు వెళ్ళి ఎంతో మందిని అడిగాడు, చేతులు జోడించి అడిగాడు, అమ్మా ఇవి చేతులు కదా, కాళ్ళు అనుకోండి, కాళ్ళు కదా చేతులు అనుకోండి, దయచేసి నా భార్య ప్రసవించడానికి అవకాశం ఏంటంటే ఒక్కరు కూడా అవకాశం, ఒక్కరు కూడా యేసయ్య ప్రసవించబడటానికి చోటు ఇవ్వాల. వారి యొక్క ఇంటిలో, వారి గృహాలలో, వారి హృదయాలలో, వారి జీవితాల్లో యేసయ్య ప్రసవించబడటానికి, యేసయ్య పుట్టడానికి, యేసయ్య రావటానికి ఒక్కరంటే ఒక్కరు కూడా చోటు ఇవ్వలేదండి. వద్దన్నారు. ఈ యేసయ్య మా ఇంట్లోకి రావద్దన్నారు. ఈ యేసయ్య మా ఇంట్లో ప్రసవించబడటానికి అవకాశం లేదన్నారు. అక్కడ అనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి పశువులు చాలా నయం అనిపించింది ఇటువంటి మనుషుల కన్నా. ఆ పశువులు చోటిచ్చాయి. ఈ రోజుల్లో చాలా మంది యేసయ్య వారి జీవితాల్లోకి రావటానికి చోటు ఇవ్వట్లా. అన్నిటికీ చోటిస్తున్నారు కానీ యేసయ్యకు చోటు ఇవ్వట్లా. యేసయ్య నీలో పుట్టడానికి, యేసయ్య నీ ఇంటిలో పుట్టడానికి, యేసయ్య నీ బ్రతుకులోకి రావటానికి ఎవ్వడూ చోటు ఇవ్వట్లా. వద్దంటున్నారు యేసయ్య. ఆ రోజు మనుషులు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా కొంతమంది మనుషులు అలాగే ఉన్నారు. ఒక్కసారి యేసయ్యకు చోటిచ్చి చూడు, క్రిస్మస్ అంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూపిస్తాడు. ఒక్కసారి నీ జీవితంలో, నీ ఇంటిలో యేసయ్యకు చోటిచ్చి చూడు, గొప్పతనం, గొప్ప ఆశీర్వాదం ఎంత ఉందాగా ఉంటుందో ఒక్కసారి యేసయ్యకు చోటిచ్చి చూస్తే యేసయ్య చూపిస్తాడు. ఒక విషయం చెప్పిన మాటలు ముగిస్తాను. నిర్గమకాండములో 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివాసం ఉన్నారు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివాసం ఉన్నారు. అమ్మ ఏం చూడాల్సిన అవసరం, నాకెళ్ళి చూడండి. అక్కడ ఫరో అన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు అంటే, ఏ ఇశ్రాయేలు స్త్రీ అయితే మగబిడ్డకు జన్మనిచ్చిందో, ఏ ఇశ్రాయేలు కుటుంబములో మగపిల్లవాడు పుట్టాడో, 2-2.5 సంవత్సరాల లోపు ఎవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ నైలు నదిలో పడేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఫరో. మీ అందరికీ తెలిసింది ఇదంతా. 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏ ఇశ్రాయేలు స్త్రీ అయితే మగపిల్లవాడిని కన్నదో, ఏ ఇశ్రాయేలు కుటుంబాల్లో మగపిల్లవాడు పుట్టాడో వాడిని 2-2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి నైలు నదిలో పడేయమన్నారు. ఫరో ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో వెంటనే సైనికులందరూ కూడా ఈ ఇశ్రాయేలు నివసించేటువంటి ఇళ్లకు వెళ్ళారు. వెళ్ళి వెతికారు. పిల్లలు కాముగా ఉంటారు కదా, పాలు తాగే పిల్లలు ఉన్నారు, నిన్న మొన్న పుట్టిన పిల్లలు ఉన్నారు, పాకి
నడిచే మోకాళ్ళ మీద నడిచే పిల్లలు ఉన్నారు. అప్పుడప్పుడే తడబడుతూ బుడి అడుగులు వేసి నడిచే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరినీ మగ పిల్లలుగా అన్నటువంటి తల్లులు, పాలిచ్చేటువంటి తల్లులు, పెంచేటువంటి కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఈ విషయం తెలియక, సైనికులు వస్తున్నారన్నటువంటి విషయం తెలియక, అమ్మ పిల్లల్ని ఎలా పెంచుతారో మీ అందరికి తెలుసు కదండి. కొంతమంది తల్లులు పాలిచ్చి పెంచుతున్నారు ఆ సమయంలో. కొంతమంది పిల్లలకి సంకన పెట్టుకొని ఆ చందమామను చూపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడుతూ గోరుముద్దలు తినిపిస్తున్నారు. ఆ పిల్లలకి స్నానం చేపించి పౌడర్ రాసి నా కొడుకు అంత అందంగా ఎవరో తీసుకుంటున్నారు. తెలీదు ఆజ్ఞ ఒకటి వచ్చిందని. ఈ తల్లు ఈ పిల్లలకి శుభ్రంగా స్నానం చేపించి పాలు పట్టించి పక్కలో వేసుకొని ఒక పాట పడతా నిద్రపుచ్చుతున్నారు. ఈలోపు సైనికులు వచ్చారు. తల్లి రొమ్మున పాలు తాగుతున్నటువంటి పిల్లల్ని పట్టుకెళ్ళారు. అప్పుడే కన్నటువంటి పిల్లల్ని, పసిపిల్లల్ని, నోరు లేని పిల్లల్ని, మాటలు కూడా సరిగా రాని పిల్లల్ని, సరిగా నడవలేనటువంటి పిల్లల్ని, తల్లి ఒడిలో కూర్చొని లాలించబడుతున్నటువంటి పిల్లల్ని కనికరము లేకుండా, జాలి లేకుండా ఫరో ఆజ్ఞాపించాడని ఆ పిల్లల్ని పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఇమేజిన్ చేయండి, ఆ తల్లి ఎంత బాధపడిందో. ఆ తల్లి వేదన పడుతూ ఉంది. పాలు తాగుతున్నటువంటి బిడ్డను ఒక్కసారిగా లాక్కొని వెళ్ళేసరికి ఆ తల్లికి ఏం చేయాలి అర్థం కావట్లా. అయ్యా నా బిడ్డను నాకు ఇచ్చేయండి, నీ దండం పెడతాను, నా బిడ్డను నాకు ఇచ్చేయండి అయ్యా, నా బిడ్డకు బదులుగా నన్ను చంపేయండి, కానీ నా బిడ్డను బతికించండి అయ్యా, వాడు ఏం పాపం చేశాడయ్యా, వాడు అమాయకుడయ్యా, వాడిని వదిలిపెట్టండి అయ్యా అని అన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఆ ఊరిలో ఎంతమంది మగపిల్లలు ఉన్నారో ఆ మగపిల్లలందరినీ తీసుకుని వెళుతుంటే ఒక్కసారి ఊహించండి, ఆ బాలింతలు పిల్లల కోసం గుర్రాల వెనక పరిగెడుతుంటే ఎంత బాధపడ్డారో, ఎంత ఏడుస్తున్నారో, రోధిస్తున్నారు. ఈ పిల్లల మీద ప్రతి తల్లి పుట్టకు ముందే చాలా ఆలోచనలు ఉంటాయి. వీడిని గొప్పవాడిని చేద్దాం. పుట్టకు ముందే నేనైతే బట్టలు కొన్నా, మీరు కూడా కొనే ఉంటారు. ఆడపిల్ల పుడితే బట్టలు, మగపిల్లలు పుడితేని వాడిని ఆ స్కూల్ జాయిన్ చేద్దాం, ఈ స్కూల్ జాయిన్ చేద్దాం, అలా చదివిద్దాం, ఇలా చదివిద్దాం, మనం ఎలా ఊహించుకున్నామో ఆ తల్లులు కూడా అలాగే ఊహించుకున్నారు. తీరా పిల్లల్ని తీసుకెళ్తుంటే ముందు వీళ్ళు వెనక పరిగెడుతున్నారు. పచ్చి బాలింతలండి, పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి పచ్చి బాలింతల పిల్లల కోసం అంగలారుస్తూ రొమ్ము కొట్టుకుంటూ అయ్యా మా బిడ్డలను మాకు ఇచ్చేయండి అని గుర్రాల వెనక పరిగెడుతుంటే వాళ్ళు జాలి పడకుండా గుర్రాల మీద పిల్లల్ని తీసుకెళ్లి నైలు నదిలో పడేశారు. పసిపిల్లల్ని నైలు నదిలో పడేస్తే పిల్లలందరూ చచ్చిపోయారు. ఒక్కళ్ళు కాదు, అందరూ చనిపోయారు. బిడ్డలను తీసుకొని, చచ్చిపోయినటువంటి బిడ్డలను తీసుకొని ఇంటికి వచ్చి ఆ ఇంట్లో మంచాల మీద పండుకోబెట్టి ఊరంతా అక్కడికి వచ్చి గొల్లున ఏడుస్తున్నారు. అందరికీ ఏడుపు ఒక్కటే తక్కువైపోయింది. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరకు వచ్చి అయ్యా ఒక్కసారిలే పాలు తాపిస్తాలే అని అడుగుతుంటే లెగుస్తాడా? పాలు తాగట్లా, అన్నం తింట్లా. పిచ్చి ప్రేమ తల్లిది. ఇప్పుడు మరలా పాటు పడుతుంది, చందమామ రావే, జాబిల్లి రావే, గోరు ముద్దలు తినయ్యని అన్నం కలిపి గోరు ముద్దలు పెట్టడానికి ఇప్పుడు బిడ్డలేడు. అయ్యా మీ నాన్న వచ్చాడు, నీకు ఇష్టమైన బొమ్మ తీసుకొచ్చాడు, ఒక్కసారి లేరా అని ఏడుస్తున్నప్పటికి కూడా ఒక్కడు కూడా లేవట్లా. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా, మగపిల్లవాడు పుట్టిన ప్రతి ఇంటిలో కూడా విషాదమే మిగిలిపోయింది.
విషాదమే మిగిలిపోయింది. ప్రతి ఇంటిలో ఏడ్పే, ప్రతి ఇంటిలో శోకమే. ఈ పిల్లల్ని తీసుకెళ్లి సమాధి చేస్తూ ఉంటే సమాధి మీద బండుకుని ఏడ్చినటువంటి తల్లులు ఉన్నారు. లేనన్నా ఒక్కసారి లేనన్నా నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు 100 ఏళ్ళు బతకాలని ఆశపడ్డానే, ఇలా చూడాలని నేను అనుకోలేదయ్యని ఎంతమంది ఏడ్చారు ఆ రోజున. వాళ్ళ తర్వాత ఏం చేశారు తెలుసండి? ఇవన్నీ చూసినటువంటి ఇశ్రాయేలు తర్వాతట యేసయ్యకు మొరపెట్టారట. హల్లెలూయా, యేసయ్యకు మొరపెట్టారా. ఇంత విషాదాన్ని చూస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు స్త్రీలందరూ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని చేర్చుకోవడం, అంతకుముందు ప్రభువుని చేర్చుకోవడం 400 సంవత్సరాలు. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఈ పరిస్థితులు మేము చూడలేకపోతున్నాం, ప్రతిరోజు ఇదే మాకు జరుగుతూ ఉంది, ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో ఉన్నటువంటి మగ పిల్లలు తీసుకెళ్లి చంపేస్తున్నారయ్యా, మా కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, మాకు దుఃఖమే శోకమే మిగులుతుంది, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయని వాళ్ళు ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మొరపెట్టారు. దేవునికి చోటిచ్చారు, దేవునికి చోటిచ్చారు. ఆ రోజున ఇంతకు ముందు ఎన్నడూ దేవునికి చోటు ఇవ్వాల, ఇప్పుడు దేవునికి చోటు ఇచ్చారు. ఈ రోజుల్లో కొంతమంది అలాగే ఉన్నారు. యేసయ్యను నమ్ముకోండి అంటే మాకు చాలా మంది ఉన్నారు, ఊరుకో అంటారు. యేసయ్యకు చోటు ఇవ్వండి అంటే ఒక్కరు కూడా ఇవ్వట్లా. ఒక్కసారి యేసయ్యకు చోటు ఇచ్చి చూడు, ఒక్కసారి నీ బ్రతుకులో నీ ఇంటిలో నీ యేసయ్యకి చోటిచ్చి చూడు, ఎంత అద్భుతముగా నీకున్నటువంటి పరిస్థితులను మార్చేస్తాడు, చీకటిని మార్చేస్తాడు, శోకాన్ని దుఃఖాన్ని, ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉంటే ఆ స్థితి అంతటిని మార్చగలిగినటువంటి దేవుడు యేసు. ఇలా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా యేసయ్యకు చోటు ఇవ్వగా వారి జీవితంలో ఎన్నడూ కూడా చూడనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తర్వాత దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. మోషే ద్వారా తానే పరలోకంలో నివసించేటువంటి దేవుడు తానే ఈ లోకానికి దిగివచ్చి వారిని ఏ రీతిగా ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడో మనందరికీ తెలిసినటువంటి విషయం. అంత అద్భుతముగా దేవుడు వారికి ఎంత సంతోషాన్ని కలగజేశాడో. ఆ తదుపరి మరొక సంఘటన చెప్పిన మాటలు ముగిస్తాను. యోబు తెలుసు కదండి మీ అందరికీ, 10 మంది పిల్లలు, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడో. భూమి మీద కూడా అట్లాంటి ఐశ్వర్యవంతుడు ఆ రోజుల్లో లేడు. ఈ ఐశ్వర్యం పక్కన పెడితే 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆ ఇల్లు ఎంత కళకళగా ఉంటుందో కదా, ఎంత సంతోషంగా ఉందో ఇల్లు. 10 మంది పిల్లలతో ఎంత బాగుందో ఇల్లు, చాలా బాగుంది ఆ ఇల్లు. డబ్బుకు డోకా లేదు, ఏ రోగం కూడా ఎవరికి లేదు, అంత సంతోషమే. ధనం సమృద్ధిగా ఉంది, పని వాళ్ళు ఉన్నారు, పశువులు ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా 10 మంది పిల్లలను చూస్తున్నటువంటి ఆ తండ్రికి, సంతోషంగా ఉన్నటువంటి ఆ పిల్లలను చూస్తుంటే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది ఒక్క రోజులోనే. ఒకసారి ఊహించండి, 10 మందిని తీసుకొచ్చి యోబు కళ్ళ ముందు పండుకోబెడితే ఎట్లా ఏడ్చి ఉంటాడు. ఆ తల్లి, యోబు భార్య ఎంత ఏడ్చి ఉంటుంది. 10 మంది పిల్లలను కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడి ఉంటారు, ఎంత ఏడ్చుంటారు అమ్మ, ఎంత ఏడ్చుంటారు. అటువంటి వారికి దేవుడు ఆ తర్వాత వారు యేసయ్యకు మరలా తమ హృదయంలో చోటు ఇవ్వగా వారికి ఎంత ఆనందాన్ని కలగచేశాడు. మరలా 10 మంది సంతానాన్ని దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. అర్థమవుతుందండి? క్రిస్మస్ అంటే ఎటువంటి ఆనందం అంటేనండి, ఇటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు నీకు ఉండగా ఆ ఆనందాన్ని ఎట్లా ఇస్తాడంటే, ఇక్కడి నుంచి వచ్చింది ఆనందం. క్రిస్మస్ అంటే పెదాల మీద వచ్చేది కాదు క్రిస్మస్ ఆనందం అంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి దేవుడు అద్భుతమైనటువంటి కార్యము చేసి గొప్ప ఆనందాన్ని, మనసుకు గొప్ప ఆనందాన్ని కలగజేసేదే ఈ క్రిస్మస్. హల్లెలూయా. నా జీవితంలో కూడా జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన చెప్పి నేను ఆ మాటలు ముగిస్తాను. నా పేరు కోటేశ్వరరావు అండి.
మాది అమరావతి దగ్గర వైకుంఠపురం అనేటువంటి గ్రామం. మాది చిన్న పల్లెటూరు. మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. 1999వ సంవత్సరంలో జరిగినటువంటి యథార్థ సంఘటన నేను మీకు చెప్తున్నాను. 1999వ సంవత్సరంలో మా నాన్నకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, పిల్లల్ని బాగా చదివించుకుందాం. మేమిద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పల్లెటూరులో ఉంటే చదవటానికి అవకాశాలు ఉండవు. ఆ రోజుల్లో స్కూల్స్ కూడా తక్కువే. వీళ్ళని టౌన్ తీసుకువెళ్దాం, చదివించుకుందాం. పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదన్నా ఉందంటే చదువు ఒక్కటి ఆస్తిగా ఇద్దామని మా నాన్న నిర్ణయించుకున్నాడు. తన అన్నదమ్ముళ్ళకు చెప్పాడు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. 5 అన్నదమ్ముళ్ళు వాళ్ళు. గుంటూరు వెళదాం అనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళు అన్నారేరా, మేము బతకట్లేదా ఇక్కడ? మేము చదివించట్లేదా? ఇక్కడే ఉండొచ్చు కదా అంటే, కాదన్నా, నేను వెళ్తాను, గుంటూరు వెళ్తాను, పిల్లల్ని బాగా చదివిస్తాను, ప్రయోజకులను చేసి తీసుకొస్తానని వాళ్ళతో మాట్లాడాడు, శపథం చేశాడు వాళ్ళతో. 99లో గుంటూరు వెళ్ళిపోయాం. 2002వ సంవత్సరంలో నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. బాగా చదువుకుంటున్న ముగ్గురు కూడా. 2002వ సంవత్సరంలో ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న గుంటూరు వెళ్ళిన తర్వాత ఆటో ఒకటి నేర్చుకొని ఆటో నడుపుకుంటున్నాడు. టౌన్లో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆటో నడుపుకుంటున్నాడు. 2002వ సంవత్సరం అయిపోయిన తర్వాత 2003వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యానండి. కాలేజీకి జాయిన్ అయ్యా. కాలేజీకి జాయిన్ అయిన తర్వాత ఎందుకో మొత్తం లైఫ్ అంతా మారిపోయింది. చాలా బాగుంది ఇంటర్మీడియట్ కాలేజీ లైఫ్. కాలేజీకి వెళ్తాం, సైకిల్ ఒకటి కొనిపెట్టారు. కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీకి వెళ్ళి సినిమాలకు పోయేవాడిని. కాలేజీ మానేసి సినిమాలకు పోయేవాడిని. మన ఇష్టం అయిపోయింది. 10th క్లాస్ దాకా అమ్మ చెప్పినట్టుగా, నాన్న చెప్పినట్టుగా వినేటువంటి నేను ఇక వాళ్ళు చెప్పింది వినటం మానేశా. ఇక వింటల్లా. కాలేజీ లైఫ్ చాలా బాగుంది. రోజు సినిమాకి వెళ్ళొచ్చు, గుంటూరు అంతా తిరగచ్చు, ఇష్టానుసారంగా ప్రవర్తించా. ఇప్పుడు మార్కులు కూడా రావట్లా. చదువుతున్నావా, చదవట్లేదా అని అడిగేంత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఏదో పోతున్నాళ్లే వస్తున్నాళ్లే అనుకుంటారు అంతే. ఎంత చదువుతున్నాడు అని వాళ్ళకి జ్ఞానం లేదు, అడిగేంత జ్ఞానము. వాళ్ళు నేను కాలేజీకి వెళుతున్నాను అనుకుంటున్నారు కానీ నేను కాలేజీకి వెళ్ళటల్లా. సినిమాలు ఇష్టానుసారంగా చూస్తూ తిరుగుతున్నా. నాకు అనిపించింది ఆ లైఫ్ చాలా బాగుంది అనిపించింది. డబ్బులు ఇచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. చిన్నప్పుడన్నా కొట్టాడు కానీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కొట్టడం కూడా మానేశారు, అడగటం కూడా మానేశారు. చాలా బాగుంది అనిపించింది. ఏమనిపించిందంటే లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది అనిపించింది. బ్రతుకంతా ఇలాగే ఉంటుందేమో, లైఫ్ అంటే ఇలాగే ఉంటుందేమో, ఇంత ఎంజాయ్ చేయొచ్చేమో అని అనుకున్నా. ఇటువంటి సంతోషం ఎప్పుడు ఉంటే బాగుండు అనిపించింది కానీ ఊహించలేకపోయా. నా జీవితమే మారిపోయిందని, నా బ్రతుకు మారిపోయిందని ఊహించలేకపోయా. నేను ఒక మూల కూర్చొని కుమిలి 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 ఏడ్చే రోజులు వస్తాయని అర్థం చేసుకోలేకపోయా, ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. నా బ్రతుకులోకి చీకటి రోజులు రాబోతుంది అని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒకరోజు కాలేజీకి వెళుతుండగా నడుస్తా మెట్లు ఎక్కుతా ఉంటే ఎక్కలేకపోతున్నా. కాళ్ళు నాకు సహకరించట్లా. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి కాలేజీలో కూర్చున్నపోయి క్లాసులో కూర్చుంటే టీచర్ బోర్డు మీద రాస్తుంటే నాకు 2 బోర్డులు కనబడుతున్నాయి. ఇటోడు కనపడుతుంది, అటోడు కనపడుతుంది. ఆయన ఇటు రాస్తుంటే నేను ఇటు చూస్తున్నా. ఆయన నన్ను చూసి, నీకేదో సమస్య వచ్చినట్టుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళని చెప్తే ఆ రోజు గుంటూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. ఆ డాక్టర్ సుందరాచార్య అని న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఆ రోజుల్లోనే. ఆయన నన్ను పరీక్షించి
వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నని తీసుకురా, వాళ్ళతో నేను మాట్లాడాలి అన్నాడు. నేను మా ఫ్రెండ్ని ఇచ్చి వాళ్ళని తీసుకొని రమ్మని పంపించాను. వాళ్ళు వచ్చారు, డాక్టర్తో మాట్లాడుతున్నారు. నన్ను బయట కూర్చోబెట్టారు. చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. మా నాన్న మా అమ్మ ఏడుస్తున్నారు. నాకు బయట అర్థం కావట్లా. వాళ్ళు చెప్తున్న డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, మీ అబ్బాయికి మైస్థీనియా గ్రావిస్ అనేటువంటి రోగం వచ్చింది. కొద్ది రోజుల్లో మీ అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్పారు. మా అమ్మ నాన్న, అయ్యా దండం పెడతాం, ఎంత డబ్బైనా పర్వాలా అని బతికించింది. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ మీద నాకు. పల్లెటూరులో మా వాళ్ళందరికీ చెప్పొచ్చు వాడిని ప్రయోజకుడిని చేస్తాను అని. ఈరోజు చేతికొచ్చినటువంటి కొడుకు చనిపోతే తట్టుకోలేము మేము. ఏదో ఒకటి చేసి వాడిని బతికించండి అని బతిమలాడుతుంటే డాక్టర్ అన్నాడు, మా వల్ల అయితే కాదన్నారు. మెడిసిన్ రాసిచ్చారు. ఆ మెడిసిన్ వాడితే కొద్ది రోజులకే నా కళ్ళు చూపు పోయినాయి, పొరలు వచ్చేసింది, కంటి చూపు పోయింది, కనిపించట్లా ఏది కూడా. ఎవరో ఉన్నారని తెలుస్తుంది కానీ అతను ఎవరో అర్థం కావట్లా. కంటి చూపు పోయింది, చదువు ఆగిపోయింది, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఆర్థిక సమస్యలు. ప్రతిరోజు నాకు మెడిసిన్ తేవాలా. ఆ రోజుల్లో 300 సంపాదించాలంటే చాలా కష్టంగా ఉండేది. పొద్దున అనంగా ఆటోకి వెళితే సాయంత్రం 10ంటికి వచ్చిన 300 కూడా సంపాదించలేనటువంటి రోజు ఆ రోజు. మా నాన్న పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి నాకు మెడిసిన్ తెచ్చేవాడు. ఆ మెడిసిన్కే సంపాదన అంతా అయిపోయేది. ఈ మెడిసిన్కే సరిపోయేది కాదు, నన్ను హాస్పిటల్లో చూపించడానికి కూడా సరిపోయేది కాదు. గుంటూరు కాదని బెంగళూరు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు డాక్టర్. ఎక్కడికి వెళ్ళినా కానీ బతుకుతామని ఎవరో చెప్పట్లా. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఆటో ఫైనాన్స్ కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు ఆటో కూడా తీసుకుపోయారు. ఏం చేయాలో కూడా తెలియట్లా, డబ్బులు లేవు. ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడి బిందెలు తాకట్టు పెట్టి మెడిసిన్ తెచ్చాడు. వాళ్ళు తిండి మానుకొని నాకు తిండి పెట్టిన రోజులు ఉన్నాయి. ఎట్టుకటువంటి బతికించుకుందామని వారు చాలా కుమిలిపోయినటువంటి రోజులు ఉన్నాయి. నన్ను హాస్పిటల్లో చూపించటం కోసం 500 రూపాయల కోసం వారి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి స్నేహితుల దగ్గరికి అడిగితే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. మాకు ఎవరూ సాయం చేయలే. రోగం రోజుకి ఎక్కువైపోతుంది. చాలా బలహీన పడిపోయాను. చదువు ఆగిపోయింది. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి ఇంట్లో జరగటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. నా చెల్లెల చదువు ఆపేశాడు మా నాన్న. మా తమ్ముడిని కూడా చదువు ఆగిపోయి ఇద్దరం కష్టపడదాం, అన్నయ్యను బతికించుకుందాం అని అడిగితే మా అమ్మ బతిమలాడింది. పిల్లల్ని చదివిద్దామని తీసుకొచ్చాం కదా, కనీసం ఒక్కరినైనా చదివిద్దామని మా అమ్మ బతిమలాడితే తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో పడేశాడు మా నాన్న. చదివితే చదువు, లేకపోతే లేదని. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. తింటానికి కూడా తిండి లేనటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో. చూపు లేదు. చాలా బాధగా ఉంది నాకు. నాతో పాటు చదువుతున్నటువంటి వాళ్ళు సైకిళ్ళు వేసుకొని కాలేజీకి వెళుతుంటే నేను కాలేజీకి వెళ్ళలేక చదువు ఆగిపోయి కంటి చూపు కనబడక బలహీనపరచబడి మూలన కూర్చొని ఏడుస్తున్నాను. అసలు నాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా? నాకే ఎందుకు ఇటువంటి రోగం రావాలి? అందరూ బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఇంత అన్యాయం జరిగిందని కుమిలి ఏడుస్తున్నాను. కుమిలి ఏడుస్తున్నాను. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇక నుంచి నేను మీ మాట వింటాను, నన్ను బతికించండి, నాకు బతకాలని చాలా ఆశ ఉంది,
ఏదో ఒకటి చేసి నన్ను బతికించండి నాన్నని నా తల్లిదండ్రులు చాలా బతిలాడితే నీకేం కాదయ్యా, మేమున్నా, తల తాకట్టు పెట్టైనా సరే నేను బతికించుకుంటామని భరోసా ఇచ్చేవాళ్ళు. నాకు తెలియకుండా వాళ్ళు ఏడ్చేవాళ్ళు, వాళ్ళకు తెలియకుండా నేను ఏడ్చేవాడిని. రోజు ఏడ్పే, ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉండేవాడిని. సంతోషం లేదు, ప్రతిరోజు దుఃఖమే. ఏదో ఒక మూలన కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడిని, ఎందుకు నాకు ఈ బతికిట్ అయిపోయింది, నా బతికిట్లు అయిపోయిందని. ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాడిని. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి మా నాన్న అద్దెకు ఆటో తీసుకొని ఆటో తోలటం ప్రారంభం చేశాడు. అద్దె కట్టాలి, నా మెడిసిన్ తేవాలి, ఇంట్లో పిల్లల్ని సాకాలి, చాలా కష్టపడేవాడు. ఒక్కరోజు ఆటోకి వెళితే 2-3 రోజులు కాసారి ఇంటికి వచ్చేవాడు. 24 గంటలు ఆటో వేసి 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 రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. ఒకరోజు ఆదివారం రాత్రి 11-12 గంటలకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అన్నం తింటా తింటా నిద్రపోతున్నాడు. చూసా నేను, చాలా బాధ అనిపించింది. ఎందుకు బతికుండాలని అంత బాధపడుతున్నావు? ఏం పాపం చేశారు వాళ్ళు? అసలు నేను ఎందుకు బతికించడం కోసం వాళ్ళు ఎందుకు అంత కష్టపడాలి? ఏ రోజైనా ఒక 100 మార్కులకి ఒక 90 మార్కులు తెచ్చుకొని, నాన్న నేను 90 మార్కులు తెచ్చుకున్నానని ఒక్క రోజన్నా సంతోషపెట్టావా? లేదే. పనికి వెళ్ళి ఒక 100 రూపాయలు కూలి పని చేసి, ఏదో ఒక పని చేసి 100 రూపాయలు సంపాదించి తండ్రి చేతిలో పెట్టి, నాన్న ఇదిగా 100 రూపాయలు సంపాదించాను నాన్న అని ఒక్క రోజన్నా ఆ పని చేసేది లేదు. నిన్ను కంటివే వాళ్ళు చేసిన పెద్ద తప్పురా. ఇంక ఎందుకు వాళ్ళని అంత బాధ పెడతావు? నువ్వు బతికుండి ఏం ప్రయోజనం వాళ్ళకి? వాళ్ళు నీ కోసం తిండి మానేశారు, నీ కోసం నిద్ర మానేశారు, గొడ్డులు కష్టపడినట్టు కష్టపడుతున్నారు. ఎందుకురా వాళ్ళు అంత బాధ పెడుతున్నావు? బతికుండి ఏం ప్రయోజనం రా నువ్వు? వాళ్ళు బతికుండి పీక్కు తింటున్నావు కదరా, ఎందుకురా ఈ బతుకు? బతికిన ఒకటే సచ్చిన ఒకటేనని నా తల్లిదండ్రులకి నేను భారం అనిపించి నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంది. ఎందుకు ఇంకా బతుకుంటున్నావు? చచ్చిపో. మహా అయితే 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 1 వారం ఏడుస్తారు, తర్వాత వారు ఫ్రీ అవుతారు. చచ్చిపో, ఇక నువ్వు బతకొద్దు. చూడు, నిద్ర లేకుండా కూడా మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు, మీ అమ్మ నాన్న ఎందుకురా నీకు బతుకని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటే, వెంటనే మరుసటి రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాను. ఇక బతకాలనిపించలా, బతికి వాళ్ళకి భారంగా ఉండాలనిపించలా, నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నాకు అనిపించలేక చచ్చిపోదాం. ఇంకా 1 వారంలో మొత్తం పరిస్థితులన్నీ మారిపోతాయని బలమైన నిర్ణయం తీసుకొని అట్లాగే కనబడకపోయినా సరే ఏదో ఒక విధంగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాను. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా. ట్రైన్ వస్తే వద్దితే చచ్చిపోతాను. ఈ రోజుతో నా బాధ పోయిద్ది. నేను కూడా రోగాన్ని భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను. చూపు లేదు, సంతోషం లేదు, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ బతికిన ఒకటే సచ్చిన ఒకటేనని నాకు అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక మూలన బతకాలనేటువంటి ఆశ ఉంది. కానీ బతకాలనిపించట్లా. చాలా సందర్భాల్లో నాకు ఈ రోగం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో నా తల్లిదండ్రులు కానీ మా స్నేహితులు కానీ యేసయ్యను నమ్ముకోరా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. యేసయ్యకి చోటు ఇవ్వరా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఏ రోజు కూడా యేసయ్యకి చోటు ఇవ్వాలా, వద్దన్నా. యేసయ్య వద్దే వద్దన్నా. ఆ రోజు వాళ్ళు యేసయ్యకి ఎలా చోటు ఇవ్వలేదో నేను కూడా యేసయ్యకి ఏ రోజు కూడా చోటు ఇవ్వాలా. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నా. ఒకటే దుఃఖం, ఏడ్పు వస్తుంది. నా తల్లిదండ్రులకి జ్ఞాపకం వస్తున్నారు. ఇలా చచ్చిపోయినట్టుగా నా శవాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పండుకోబెట్టారు. నా తల్లి పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా ఎందుకు ఇటువంటి పని చేసావు? నిన్ను 9 మాసాలు మోసి కన్నది ఎలా చూడటానిక? ఏదో ఒకటి చేసి బతికించుకుంటావన్నావు కదా.
నిన్ను నవమాసాలు మోసింది ఇలా చూడటానికి కాదయ్యా. ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని నోరారో పిలువయ్యా. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు 100 సంవత్సరాలు 100 ఏళ్ళు బతకాలని ఆశపడ్డానే. నిన్ను ఒక ఇంజనీర్గా చూడాలని, నిన్ను ఒక ప్రయోజకుడిగా చూడాలని ఆశపడ్డానే. ఈ తల్లికి ఎందుకు ఇంత రోదన మిగిల్చావు? ఒక్కసారి లేచి అమ్మా అని పిలవరా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. మా నాన్న నా కాళ్ళ దగ్గర కూర్చుకుని, రే అన్నా ఒక్కసారి లేయ్యా, ఒక్కసారి లే, నేను బతికించుకుంటానని చెప్పాను కదా, నేను ఏదో ఒకటి చేసి బతికించుకుంటాను కదా, ఒక్కసారి లేచి నాన్న ఒక్కసారి పిలవరా, కళ్ళు తెరిచి చూడరా, లే అని మా నాన్న ఏడుస్తున్నట్టుగా. నా చెల్లి నా తమ్ముడు నా పక్కన కూర్చుకొని, అన్నా మేము ఎవరిని అన్నయ్య అని పిలవాలి? మాకేదన్నా కష్టం వస్తే నువ్వు అండగా ఉంటావు కదా, రేపొద్దున మాకేదన్నా కష్టం వస్తే ఎవడు మాకు అండగా ఉంటాడన్న. ఒక్కసారి మా కోసం అన్నా లేచి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడన్నా, ఎందుకు ఇటువంటి పిచ్చి పని చేసావన్నని నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా తమ్ముడు ఏడుస్తున్నట్టుగా. నన్ను సమాధి చేస్తే సమాధి మీద వండుకొని ఆ మట్టంతా తీసేసి నా కొడుకు ఇంకా చచ్చిపోలేదని నా తల్లి ఏడుస్తున్నట్టుగా ఇవన్నీ జ్ఞాపకం వస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాను, స్వైన్ ఇంకా రాలేదు. కళ్ళు మూసుకుంటే బాధే కనిపిస్తుంది, బతికే మార్గం కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా ఏడుస్తున్న ఉన్న సమయంలో నాకు ఒక స్వరం వినపడింది, నా కుమారుడా నన్ను నమ్ము, నాకు చోటివ్వు నీ జీవితంలో, ఒక్కసారి నా వైపు తిరుగు, నీ బ్రతుకులో నాకు చోటు ఇవ్వగలిగితే నీ జీవితాన్ని అద్భుతముగా మారుస్తాను. ఎంత దుఃఖపడ్డావో, ఎంత కన్నీరు గాచావో, ఎంత చీకటిలో బతికావో, 5 సంవత్సరాలని నాకు ఈ బతుకు, నేను బతికిన బతుకు, 5 సంవత్సరాల్లో ఎంత ఏడ్చావో, ఎన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నావో, ఈ బాధ అంతటిని తొలగించే బాధ్యత నాది. నువ్వు చనిపోవటానికి కాదు, నేను నీ కోసం చనిపోయింది, నిన్ను బతికించడానికే నేను ఈ లోకానికి వచ్చి చనిపోయింది అని యేసయ్య ఆ రోజు తన స్వరాన్ని నాకు వినపడ చేయగా కళ్ళిదిరి చూస్తే ఒక్కడు కూడా లేడు అక్కడ. మరలా కళ్ళు మూసుకుంటే మరలా ఇదే స్వరం, నాకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, నీ జీవితంలో నాకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, ఈ యేసయ్యకు చోటు ఇవ్వగలిగితే, నీ బతుకుని మార్చగలిగిన సామర్థ్యం గలవాడిని, ఒక్కసారి చోటు ఇవ్వమని యేసయ్య నాతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు తెరిచి చూస్తే, నిజమేనా ప్రభా, నిజంగా నీకు చోటిస్తే నా బతుకును మారుస్తావా, నాకు బ్రతకాలన్నది బ్రతికిస్తావంటే బ్రతికిస్తానని ప్రభు నాకు ఆ రోజు తెలియపరచాడు. వెంటనే ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. రోజులు గడుస్తున్నాయి, మారు మనసు పొందుకొని బాప్తిస్మము కూడా తీసుకున్నాను. మా అమ్మ వీడిని ఎలాగైనా బతికించుకోవాలని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకుంది. ఇంతకుముందు ఎప్పుడు 40 దినాలు ప్రార్థించిన అనుభవం లేదు. ఎప్పుడు కూడా ప్రార్థనకు వెళ్ళటమే ఎప్పుడో ఒకసారి. 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే చాలా చాలా కష్టం, ఎప్పుడు అలాంటి అనుభవం లేదు. కానీ నిర్ణయించుకుంది, బిడ్డను బతికించుకుందాం. ఇక ఎన్నో ప్రయత్నాలు చేశాం, గుంటూరు వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ కూడా బతకడని చెప్పాడు. ఈ యేసయ్య దగ్గరే, యేసయ్య పాదాలు పట్టుకుని అడుగుదాం, ఇక యేసయ్యే బతికించాలి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నా కుమారుడు గురించి ఏదో ఒకటి దేవుడి దగ్గర దర్శనం పొందుకోవాలి. 40 రోజులు ప్రార్థన చేయటం స్టార్ట్ చేసింది. మొదటి రోజు ప్రార్థన చేసేసరికి శరీరం అంతా కూడా బలహీనత వచ్చేసింది. అలవాట్లేదు కదా, ఈ శరీరం అంటుంది, ఎందుకే నువ్వు ప్రార్థన చేస్తే వాడు బతుకుతాడా, నువ్వు ప్రార్థన చేస్తే వాడేమన్నా బతుకుతాడా, అనవసరంగా నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటావు, అనవసరం వాడి గురించి ప్రార్థన చేయబాక. నువ్వు ప్రార్థన చేసినా చచ్చిపోతాడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా చచ్చిపోతాడు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నా, ఎంత ఈ దేవునికి మోకరించి ప్రార్థించినా నువ్వు ఈడు బతకడని సాతాను కూడా చెప్తావు, నిరుత్సాహపరుస్తావు. నువ్వు ప్రార్థించలేవు, ప్రార్థించిన బతకడు, నీ ఆరోగ్యం కూడా పాడైద్ది. నా మాట విని ప్రార్థన చేయబాకని శరీరము సాతాను ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా లేదు.
బతికించుకోవాలి వీడిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడు చచ్చిపోవడానికి వీల్లేదు. వీడిని మేము ఎలా చూడాలనుకున్నామో అంతకు మించి మేము చూడాలి, వీడు బతికి తీరాలని రెండో రోజు కూడా ప్రార్థన చేయటం ప్రారంభించింది. 3 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. 10 రోజులు ప్రార్థన చేసేసరికి సన్నబడిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, బాడీ సహకరించట్ల, ప్రార్థనకి ఉపవాసానికి సహకరించట్ల. అయినా కానీ ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తానే ఉంది, ఇంకా ఒక కంటిన్యూ చేస్తానే ఉంది. 15 రోజులు అయిపోయింది, దేవుడి దగ్గర నుంచి ఒక్క మాట కూడా రాలా. చెప్పాను కదా, దేవుడిని ప్రార్థన ఆలకించడని ముందే చెప్పానుగా. 15 రోజులు అయిపోయింది, శరీరం అంతా కూడా సన్నబడిపోయాం, ఆరోగ్యం పాడైపోతుంది. ఓ పక్కన ఆరోగ్యం పాడవుతుంది, నీకు అర్థమవుతుంది కదా, ఎందుకు అనవసరంగా వాడు పాడైపోయి నువ్వు పాడైపోయి జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. చేయబాకు అని సాతాను ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా లేదు, చేసి తీరాల్సిందే. 20 రోజులు అయిపోయినాయి, 25 రోజులు అయిపోయింది, 30, 35, 36, 37 రోజులు అయిపోయింది. దేవుని దగ్గర నుంచి ఒక్క మాట కూడా రాలేదు. 39 రోజులు అయిపోయినాయి, 40 రోజు కూడా వచ్చింది. అయ్యా 39 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను, నేను ఎందుకు నీ సన్నిధికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రేత్రి బగళ్ళు వస్తున్నానో నీకు తెలుసు. వీడు బతకాలి, బతికి తీరాల్సిందే. ఆఖరి రోజు నీ సన్నిధికి వస్తున్నాను, ఈ ఆఖరి రోజు నీవు నాకు సమాధానము తెలియచేయాల్సిందే. ఇప్పుడు దాకా మేము అనుభవించినటువంటి ప్రతి బాధ తొలగించబడాల్సిందే. వీడు బతికి తీరాలి ప్రభువా, ఈ రోజు వీడు బ్రతకనన్నా బ్రతకాలి, లేకపోతే నేను చావనన్నా చావాలి. ఇదే లాస్ట్ డెసిషన్ అని 40 రోజు కూడా ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది. మధ్యాహ్నం దాకా ఏ సమాధానం లేదు. 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, ఏమీ లేదు. ఆ తర్వాత ప్రభు మహాకృపను బట్టి ఇంకా ఆమె గంభీరంగా ప్రార్థన చేసి, ప్రభువా నన్నన్నా తీసేసుకో, వీడినన్నా బతికించు, ఈరోజు సమాధానం వచ్చి తీరాల్సిందేనని మా అమ్మ నా కోసం చేసిన ప్రార్థన ఆ పరలోకముందున్నటువంటి భగవంతుడు విన్నాడు. హల్లెలూయా. విని నా తల్లికి దేవుడిచ్చిన దర్శనం ఏంటో తెలుసా? అమ్మా, నీ ప్రార్థన అయినా చూచాను, నీవు నాకు చోటు ఇవ్వటానైనా చూచాను, నీవు నాకు చోటిచ్చావు కాబట్టి, నీ కుమారుడు నాకు చోటిచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీ కుమారుడు నీకు దూరము కానేరడు. ఇప్పటిదాకా మీరు అనుభవించిన బాధ, ఎంత బాధ అనుభవించారు, అంతకు మించినటువంటి సంతోషాన్ని నేను మీకు కలగచేస్తానని దేవుడు నా తల్లికి సమాధానం ఇచ్చాడు. తర్వాత బెంగళూరు తీసుకువెళ్ళాడు మా నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి బెంగళూరు ట్రీట్మెంటే వాడుతున్నా. కొత్తగా వైద్యం వచ్చింది, ఆపరేషన్ చేస్తే కొంచెం బతికే అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. మా నాన్నని పిలిచి చెప్పారు, ఈ చెస్ట్ ఉంటుంది కదండి, పక్క ఎముకలు, ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెద్ద ఎముక ఉంటుందట, ఆ ఎముక చుట్టూ ఒక గ్రంథి ఉంటుందట, ఆ గ్రంథి కట్ చేసి తీసేయాలన్నారు, ఇదంతా విరగొట్టాలన్నారు, చీల్చాలన్నారు. బతికితే బతుకుతాడు, లేకపోతే లేదు, సంతకం పెడితే చేస్తాం, లేకపోతే తీసుకొని వెళ్ళండి అన్నాడు. నాన్న చేసేది ఏమి లేక గుంటూరులో మాకు ఒక స్థలం ఉంటే అమ్మేశాడు. 1,30,000 రూపాయలకి అమ్మేశాడు ఆ రోజుల్లో. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళాం, ఆపరేషన్ చేయమని అడిగాం ప్రైవేట్ హాస్పిటల్లో. వాళ్ళు 2007 సంవత్సరంలో అక్టోబర్ 22వ తారీఖు నాకు డేట్ ఇచ్చారు, ఆపరేషన్ చేస్తామని. ఆ డేట్ తీసుకొని డబ్బులు కూడా ఉన్నాయి, ఇంటికి వచ్చాం. మాకు రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉన్నా. ఆ దారిని పోయేవాడు ఎవరో నాకు తెలియదు కానీ నన్ను చూశాడు. పోయేవాడల్లా ఆపాడు, బండి ఆపి నన్ను చూసేసరికి అతనికి అనిపించింది ఇతను పేషెంట్ అని. ఎందుకు నువ్వు అలా ఉన్నావు, ఏమైందని అడిగాడు. మా నాన్న సో అండ్ సో అతనికి ఇది మొత్తం చెప్పేశాడు. నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఆడకు వెళ్ళాం.
కొంత తగ్గించే అవకాశం ఉందని చెప్పాడు. ఆడకు వెళితే నన్ను మొత్తం టెస్ట్లు అన్నీ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, మీ బాబుకి ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఒకవేళ రేపు పొద్దున్న నేను ఈ డబ్బులతో పోయి చేయించుకున్నాను అనుకో, నాకేమనిపించింది అంటే నా డబ్బులతో నన్ను నేను బాగు చేసుకుని అనిపించింది. ఆ మాట కూడా ఉండటానికి వీల్లేదని దేవుడే నాకు ఆపరేషన్ ఫ్రీగా చేయించాడు. 8 గంటలకు నన్ను తీసుకెళ్లారు లోపలికి, సంతకాలు పెట్టేశాం. 1 గంట అయింది. వీళ్ళు బయట బాధపడుతున్నారు. టెన్షన్ ఒకటే, మా నాన్నకి చచ్చిపోతాడేమో, బతుకుతాడో బతుకుడో, అంత ఓపెన్ చేయాలన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే శవమే బయటకు వచ్చింది. శవం బయటకు వచ్చింది. ఆ గేటు ముందు పిచ్చి కుక్కలు అటు ఇటు తిరుగుతున్నాడు మా నాన్న. ఏం చేయాలో కూడా తెలియట్లా, చేసేది ఏమి లేదు. ఒకటే అడుగుంటాడు మా నాన్న, అయ్యా వీడిని బతికించు, వీడిని నువ్వు ఎలా నడిపిస్తావో అలా మేము నడిపిస్తాం, వీడిని నీ చేతికి ఇచ్చేస్తామని ఆ రోజు మా నాన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు దేవుడు మా నాన్నకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా, నీవు నాకు చోటిచ్చావు కాబట్టి నీ కొడుకును బతికించే బాధ్యత నాదే. హల్లెలూయా. 1 గంటకల్లా బయటికి తీసుకొచ్చారు, ఆపరేషన్ సక్సెస్ అన్నారు. ఇంటికి వచ్చాం. వాళ్ళే కంటికి పొరలో కూడా ఫ్రీగా తీపిచ్చారు. మొత్తం అంతా ఆపరేషన్ ఉచితమే. తిరిగి నాకు వెళ్ళేటప్పుడు ఛార్జీలు కూడా ఇచ్చి పంపించారు. ఎవరికి లేదు అటువంటి అవకాశం. 22 రోజులు నన్ను హాస్పిటల్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకున్నారు. నన్ను చాలా అద్భుతంగా చూశారు. దేవుడు ఎంతో కృప చూపించి నన్ను బతికించాడు. అక్కడి నుంచి ప్రభువు నన్ను మరలా నేను వెనక్కి తిరిగి చూసుకున్న రోజు లేదు, మరలా నేను బాధపడిన రోజు లేదు, మరలా నా కళ్ళు కనపడతలేదని కష్టాలు పాలయ్యానని ఏడ్చినటువంటి రోజు ఒక్క రోజు కూడా లేదు. నాకు ఒక భార్యని ఇచ్చాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు. ఇందాక కీబోర్డు ప్యాడ్ కొడుతున్నారు కదండి, నా పిల్లలు అది కొడతా ఉంటారు. నా చర్చిలో ఒక సంఘం ఉంది. 2009లో మా నాన్న దేవుడికి మాటిచ్చిన రీతిగా నన్ను దేవుని యొక్క సేవకు అప్పగించి ట్రైనింగ్కి పంపించాడు. ఆ తర్వాత 2013 నుంచి నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రభు నన్ను అద్భుతంగా ఆయా ప్రాంతాల్లో వాడుకుంటూ గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి యేసయ్యకు చోటు ఇవ్వండి, యేసయ్యకు చోటు ఇవ్వండి. ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తాడు యేసయ్య. క్రిస్మస్ యొక్క ఆనందం ఎంత మధురంగా ఉంటుందో, ఎంత హుందాగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో యేసయ్య చూపిస్తాడు. ఆ రోజు ఆమె ప్రసవ వేదన పడుతూ ఇంటికి తిరిగి, అయ్యా సహాయము చేయండి, కొంచెం స్థలం ఇవ్వని అడిగితే ఒక్కరు కూడా ఇవ్వలేదండి. ఒక్కరు కూడా ఇవ్వలా. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు చాలా మంది మనుషులు. మీ జీవితాల్లోకి యేసయ్యకు చోటు ఇవ్వండి అంటే యేసయ్యకు చోటు ఇవ్వట్లు అన్నిటికీ చోటిస్తున్నారు కానీ యేసయ్యకు చోటు ఇవ్వలేకపోతున్నారు. యేసయ్యకు చోటిస్తేనే క్రిస్మస్ ఆనందం అనేది మీ కుటుంబంలో వస్తుంది. ఆనందం చాలా గొప్పగా ఉంటుందండి. మరలా చెప్తున్నాను, దాన్ని మాటల్లో వర్ణించలేనంత ఆనందం. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఎంత బాధపడ్డానో, ఎంత ఏడ్చానో, ఎంత మదన పడ్డానో, చచ్చిపోదాం అనుకున్న రోజులు చాలా ఉన్నాయి నా జీవితంలో. అటువంటి నన్ను దేవుడు దర్శించి, దేవుడు నాతో మాట్లాడి నన్ను బాగు చేసి ఈ రోజు నిలబెడితే ఎంత ఆనందంగా ఉన్నదో. ఈ యేసయ్య అంటే ఎంత ఇష్టమో నాకు. యోబు 10 మంది పిల్లలు పోగొట్టుకున్నప్పుడు ఎంత ఏడ్చాడో, మరలా అటువంటి యోబును దేవుడు దర్శించి మరలా 10 మందినిచ్చి మరలా ఇంకను 2 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తే ఎంత సంబరపడిపోయాడో. 2.5 సంవత్సరాల లోపు పిల్లల్ని బాగొట్టుకున్నటువంటి తల్లుల గుండెలు బాదుకొని ఎటువంటి పరిస్థితి మా కుటుంబాలకి మాకొచ్చిందని ఏడుస్తూ కూర్చుండగా అటువంటి తల్లులను మరలా దర్శించి దేవుడు ఆ పరిస్థితులను మార్చి, ఇక ఎన్నటికీ ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో రావని దేవుడు ఆశీర్వదించి కనానులో పెట్టాడే. వారు ఎంత సంతోషపడ్డారో. అది క్రిస్మస్ ఆనందం. అంతటి ఆనందాన్ని, అటువంటి క్రిస్మస్ ని మీ జీవితాల్లో కూడా దేవుడు తీసుకొని రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకే ఒక్క పని, యేసయ్యను మీ జీవితంలో చోటు ఇవ్వండి చాలు. యేసయ్యకు మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో, మీ జీవితాల్లో యేసయ్యకు చోటిచ్చి చూడండి. ఆనందం ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాడు.